తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకొని కోవూరు నియోజకవర్గంలోని నార్త్ రాజ్పాల గ్రామంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పాలనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు. సంక్షేమం అంటే ఎన్టీఆర్ అనే స్థాయికి ఆయన పేరు నిలిచిపోయేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని రాజకీయాల్లో నూతన దిశను చూపించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బెడ్షీట్లు దోమతెరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఎమ్మెల్యే గారు ఒక ఇద్దరు ముగ్గురికి ఇస్తారు. అనుబంధ సంఘాల అధ్యక్షులందరూ కూడా వేదిక మీదకి రావాలి. ప్రజల అభిమాని గరికపాటి రాజేంద్ర కుమార్ గారు వేదిక మీదకి రావాలి. ఎమ్మెల్యే గారు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే గారికి ఉన్నప్పుడు కాదు కదా నివాళులు అర్పించాల్సిందిగా కోరుతాం. కూర్చున్నప్పుడు నువ్వు నిలబడినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పెదవాడ వంశీ కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తపతప్పు నివాసి కిట్లు తీసుకున్నారు. చాలా కాలనీ నుంచి కూడా మహిళలందరూ వచ్చున్నారు. అందరికి కూడా ఎవరు తొందరపడొద్దు. అందరికీ మేము వెంబడి ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేస్తాం. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అన్నదాన కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అలాగే ఎడవలూరు సేదారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ తెలుసు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము. మన నాయకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఇక్కడ ఆయనకు ఘన నివాళులు అర్పించుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాం. మామూలుగా వ్యక్తులు మరణిస్తారు, విలువలు నిలుస్తాయి. అలాగే నాయకులు వస్తారు, మార్గాలు వేస్తుంటారు. అలాంటి ఎన్టీఆర్ గారు వేసిన మార్గమే ఈ తెలుగుదేశం. ఈ తెలుగుదేశం ఈ రోజుకి ఈ ప్రజలతో కలిసి ఇప్పటికీ ముందుకి సాగుతుంది. అలాగే ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు 30 సంవత్సరాలైనా ఆయన మరణించి ఇంకా ప్రజల హృదయాల్లో అలాగే నిలిచిపోయింది అంటే అది ఆయన తెలుగు జాతికి ఇచ్చిన ఒక గొప్ప నమ్మకం ఎన్టీఆర్ అంటే. అలాగే సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీకందరికీ తెలుసు, ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ గారి పేరే చెప్పుకుంటారు సంక్షేమ పథకాల గురించి వచ్చినప్పుడు. అలా వర్ధంతి కానీ జయంతి కానీ ఏదైనా కూడా మనం ఏదో చేస్తున్నామని కాదు, అది చెయ్యడము అనేది మన బాధ్యత. ఇది భావి తరాల వాళ్ళు ఇలాగే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం ఈరోజు ఆయన మరణించిన 30 సంవత్సరాల తర్వాత
మొట్టమొదటిగా మన కోవూరు నియోజకవర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మార్చి 29వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్టీఆర్ గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకో విషయానికి వస్తే మనం ఇది